ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పటి ధరణి, ఇప్పటి భూభారతి. అసలు భూభారతిలో ఏ మార్పులు జరిగాయి, ఏం చెబుతున్నారు? నేరుగా కలెక్టర్లు మండలాలు తిరిగి అవగాహన సదస్సులు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఈరోజు కోటపల్లిలో ఎక్స్ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అసలు ఏం చెప్తున్నారు, రైతులు ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఏంటన్నా పేరు మార్చిండ్రు, ఏం లేదంటున్నారు? నిజంగా ధరణితోని యావత్ రైతాంగం అంతా నష్టపోయింది. నేను ఇంతకుముందే కలెక్టర్ గారి సమక్షం లోపల నేను చెప్పిన, కౌన్సిల్ లోపల ధరణి చట్టం మీద రిప్లైకి కేసీఆర్ వచ్చినప్పుడే దాదాపు 4 సంవత్సరాల కిందట కేసీఆర్ గారికి చెప్పిన, సార్ ఇది మనకు ఉరితాడవుతుంది, రేపొద్దున నష్టం జరుగుతుంది. అప్పుడు ఎమ్మెల్సీగానే ఆ కౌన్సిల్ లోపల రిప్లైలో నేను ఎట్లా పాల్గొంటా, ఎమ్మెల్సీగా ఉంటేనే పాల్గొంటా కదా, ఉరితాడవుతుంది సార్ అని చెప్పిన. ఎందుకంటే ధరణి లోపల సబ్ డివిజన్ లేదు. ధరణి లోపల నాకు 10 ఎకరాలు ఉండి నా బిడ్డ పెళ్ళికి 1 ఎకరం అమ్ముకునేందుకు వీల్లేదు. నెంబర్కు నెంబర్ అమ్మాలి, లేకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ కాదు. నెక్స్ట్ ధరణి లోపల ఇక్కడ 2 అన్నదమ్ములు ఉంటాం, అమెరికాలో ఒక తమ్ముడు ఉంటాడు. ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకుంటే తెల్లారి ఇది తహసీల్దార్ డేట్ ఇచ్చిన రోజు అనివార్యంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఇమీడియట్గా మోటేషన్. మరి అమెరికాలో ఉన్న పరిస్థితి ఏంది? అట్లా లేకుండా ఇవాళ ఒక 2 సెక్షన్లు, చాలా కీలకమైనటువంటి సెక్షన్లు తీసుకొచ్చింది భూభారత్ చట్టం లోపల. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఈ ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్లు, ధరణి లోపల భూమి ఉండి దున్నుకుంటున్నా కూడా ఆ భూమి రికార్డులోకి ఎక్కక, ఒకవేళ ఎక్కినా పేరు తప్పు, లేకుంటే ఊరు తప్పు, తండ్రి పేరు తప్పు ఉంటే ఇవాళ ప్రభుత్వ అధికారులే, రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలలోకి వచ్చి, ఎప్పుడు ఆవిర్భావ దినోత్సవం నాటించి స్వయంగా వచ్చి వాళ్ళు కంప్యూటర్లో అప్లై చేసుకునే అక్కర్లేదు, కంప్యూటర్లే గ్రామానికి వస్తాయి, రెవెన్యూ అధికారే గ్రామానికి వస్తాడు. వచ్చి ఒక 2 పేజీల అప్లికేషన్ మనం నింపిస్తే సరిపోతుంది. 2 పేజీల అప్లికేషన్ నింపిస్తే వాళ్ళు మనకు మొత్తం ఎంక్వైరీ చేసుకొని, అణు ఎంక్వైరీ చేసుకొని మనకు మన ఇంటికి పట్టేదారు పాస్బుక్ను ప్రొసీడింగ్స్ తీసుకొచ్చే వెసులుబాటు. నెక్స్ట్ ఒకటి ఈ సాదా బైనామాలు. మనం గత లోపల ప్రభుత్వాలు సాదా బైనామాలు తీసుకొచ్చినాయి. ఇప్పటికి 9,46,24,000 అప్లికేషన్స్ పెండింగ్. ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే హైకోర్టు స్టే ఇచ్చింది. గౌరవ హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చిందంటే చట్టం లోపల సెక్షన్ లేదు, చట్టం లోపల సెక్షన్ లేదు కనుక నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి స్టే ఇచ్చింది. ఇవాళ చట్టం లోపల సెక్షన్ పెట్టుకున్నాం కనుక, ఈ భూభారత్ చట్టం లోపల సెక్షన్ పెట్టుకున్నాం కనుక గౌరవ హైకోర్టుకు పోయి ఆ స్టేని వేకెంట్ చేసుకొని ఇవాళ 9,24,000 అప్లికేషన్స్ ఆర్డీఓ గారు క్లియర్ చేస్తారు. అయిన తర్వాత పట్టేదారు ఉంటారు, వేరే బోట్స్ నాట్ నోన్. ఇప్పుడు ఎన్ఆర్ మల్లమ్మ ఉంది, ఎక్కడ? ఈ మల్లంపేట లోపల. ఆమె ఎక్కడుందో తెలియదు, ఆమెకు వారసులు లేరు, ఎవ్వరు లేరు. అటువంటిది ఎంక్వైరీ చేసుకొని మోకా మీద ఉన్న వాళ్ళను చుట్టుపక్కల 4 దిక్కుల ఎంక్వైరీ చేసుకొని ఇవాళ పట్టా చేసే పరిస్థితి. ఏం చెప్తారన్న ఈ భూభారతి మీద? మీరు గతంలో ఉండి ఇప్పటి వరకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకునిగా ఏం చెప్తారు? గతం లోపల ధరణి కంటే భూభారతి చట్టం చాలా మంచి చట్టం, ఇవాళ రైతులకు మేలు చేసే చట్టం. నేను ఆ రోజు ఏదైతే కర్ణాటకను మనం ఫాలో కావాలన్నామో కేసీఆర్ గారితో కూడా నేను చెప్పిన, కర్ణాటక లోపల ఈ భూభారతి రెవెన్యూ చట్టం పకడ్బందీగా ఉన్నది. ఆ కర్ణాటక చట్టాన్ని మనం ఫాలో కావాలంటే కేసీఆర్ గారు వెళ్ళే సోమేష్ గారు ఇచ్చినటువంటి సిఎస్ ఇచ్చినటువంటి తప్పుడు విధానాలతోటి ఇవాళ కేసీఆర్ గారు ఉరి వేసుకున్నారు స్వయంగా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ధరణిని బంగాళాఖాతంలో పడేస్తా అంటే ఇవాళ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరంటే ఇవాళ ధరణి లోపల లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ భూభారతి చట్టం, ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ నాకు మంచి మిత్రుడు, అవర్స్ టుగెదర్ గంటలు కూర్చొని మాట్లాడుకున్న సందర్భం. ఆయనకు ఆశ లేదు, ఎందుకంటే అఫిడేవిట్ లోపల 8,000 కోట్లు చూపించిండు, ఎలక్షన్ అఫిడేవిట్ లోపల 8,000 కోట్లు చూపించిండు. సతీష్ అన్న, నాకు ఆశ ఏముంది కానీ ఆశ లేదు, నాకు ఆశ అవసరం లేదు. అందుకోసం మనకు పేరు రావాలి, మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరో పివి నరసింహారావు లెక్క కావాలి.
ఆయన సీలింగ్ చట్టాన్ని తెచ్చిండు. ఈయన లోన్ మాఫీ లోపల ఈయన పేరు తెచ్చుకున్నాడు. సీలింగ్ చట్టం లోపల పివి నరసరావు పేరు తెచ్చుకున్నారు. ఇవాళ భూభారత చట్టం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆశయంతో ఉన్నాడు కనుక ఇవాళ ఈ చట్టం అన్నది పగడ్బందీగా వచ్చింది. ఎవరో ఇంట్లో కూర్చొని రాసేది కాదు. భూమి సునీల్ అని చెప్పి ఒక పర్ఫెక్ట్ భూమి మీద సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టాన్ని ఇవాళ బిల్లు రూపం లోపల అసెంబ్లీ లోపల కౌన్సిల్ లోపల పాస్ అయిన సందర్భం లోపల వచ్చే ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇవాళ రైతులకు సమస్యలు లేకుండా సమస్య రహిత తెలంగాణగా ఇవాళ మరొక కర్ణాటక లెక్క ఈ తెలంగాణ లోపల రైతులందరూ కూడా మంచిగా ఇంత 90 కొట్టి నిద్ర పోయినా కూడా తెల్లాటరకు నా భూమి నాకు ఉంటుందన్న నమ్మకం ఉన్నది. ఇవాళ ఆ నమ్మకం లేదు. ఎప్పటిదప్పుడు అరే తెలంగాణలో ఎప్పటిదప్పుడు మనం చెక్ చేసుకుంటే నేను కూడా చెక్ చేసుకుంటా నా సెల్ లోపల నా భూమి ఉన్నదా లేదా అని నేను చెక్ చేసుకోండి. రైతు బంధు తక్కువ పడ్డా అనుకో అరే ఏదో జరిగిందని చెప్పి చెక్ చేసుకొని మళ్ళీ ఏవోని అడిగితే లేదు సార్ ఇట్లా కాదు మళ్ళీ వస్తా సార్ అంటూ అట్లా అటువంటి ఇబ్బందులు లేకుండా రైతుకు రక్షణ కల్పించేందుకే ఈ భూభారత చట్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రైతులకు రక్షణగా ఈ భూభారత చట్టం ఉండబోతుంది. ఈ చట్టంలో ముఖ్యమైన 2 అంశాలు చేర్చారు. ఆ అంశాల ద్వారా ఇటు సాదా బైనామా కావచ్చు, ఆర్ఓఆర్ కావచ్చు, ఇలాంటి పలు అంశాల్లో పర్ఫెక్ట్గా ఉండబోతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేల కోట్ల రూపాయలున్నాయి. భూభారతి ఒక అగ్రగామిగా నిలపడమే, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే ఆయన ప్రత్యేక లక్ష్యం. నాకు మంచి మిత్రుడని ఎక్స్ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ చెబుతున్న పరిస్థితి కన్నా. ఇప్పుడు సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.